తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ మెస్ లో నాణ్యత లేని ఫుడ్ అందిస్తున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము సాల్వ్ చేస్తాం. మేము చెప్తున్నాం కదా, మీ సమస్య చేయండి, మేము అన్ని ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాం. గురించి అడిగితే డిపార్ట్మెంట్ కాల్ చేసి చెప్తున్నారు సార్. ఈ డిపార్ట్మెంట్ పాయింట్ అవుట్ చేస్తున్నారు సార్. ఎందుకు అలా చేస్తున్నారు సార్? మేమేం స్టూడెంట్స్ కాదా సార్? డిపార్ట్మెంట్ వైజ్ వచ్చామా? మేము ఇక్కడే నిలబడ్డాం సార్. ఇక్కడ నిలబడినందుకు ఇప్పుడు అందరు డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్. వీళ్ళకి ఏం రైట్ ఉంది? మా సమస్యలు మేము అడగకూడదా? డిపార్ట్మెంట్ ఎందుకు ఫోన్ చేసి చెప్తారు? మా చదువు మేము చదువుకుంటున్నాం కదా, మా మెస్ బిల్లులే కదా మేము కడుతున్నాము. వీళ్ళు సరిగ్గా పెట్టుకోకుండా క్వశ్చన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్ మీరని ఎందుకు అడుగుతారు? మమ్మల్ని అడిగే రైట్స్ ఏంది? ఇది చెప్పాదంటన్నా. రెండే అన్న పెట్టేది, దాని మించి పెట్టరు. దాని మించి పెట్టరు. రెండే అంట పెట్టేది కాదన్నా. ఇది సగం కాలిండేంత వరకు సగం తింటామన్నా, మిగతాదంతా పడేసాము. కావాలంటే డస్ట్బిన్ లో పోయి చూడండి ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో మీకే తెలుస్తుంది. పర్ మంత్ 3000, కొంతమంది చికెన్ ఉండే వాళ్ళకి 3300 కూడా వస్తుంది. అంతంత మెయింటెనెన్స్ బిల్లు ముందు 600 ఉండిందన్న, ఇప్పుడు 200 పెంచారంట. ఎందుకు పెంచారు? ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారని మెస్ బిల్లులు పెంచుతున్నారు. అన్న 3 నెలలు మేము స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి మా రూమ్ లో గెల్లేదు, డోర్ కి గెల్లేదు, కుక్కలు వచ్చి పడుకుంటున్నాయని చెప్తానే ఉన్నాం. లెటర్ రాసి ఇస్తానే ఉన్నామన్నా. ఇప్పుడు వరకు గడియలేదు. ఇంకా 3 months ఉంటే మేము వెళ్ళిపోతామన్నా. నెక్స్ట్ జూనియర్స్ వచ్చి పైన ఉంటారన్నా సీనియర్స్ గా. వాళ్ళు ఎట్లుండాలన్నా? ధర్నా చేసి అన్ని చెప్పాము. వాళ్ళు వీక్ లో చేస్తున్నారు. ఇప్పటికి చేశారా అది చెప్పండి. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. మొత్తం మీద నిన్నటి రోజు విద్యార్థినులందరూ కూడా హాస్టల్ వెలుపలకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. చాలా కాలంగా సమస్య చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరిస్తామని చెప్పినా ఆ తర్వాత నిన్నపల్లిపోతున్నారు. అనేక సార్లు వీసీ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు వెళ్లి రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నారు. అయినా కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఆ తర్వాత దాన్ని పట్టించుకోవట్లేదనేటువంటి ఆవేదన వాళ్లలో నిన్న కనిపించింది. నిన్న హాస్టల్ దగ్గరికి వచ్చిన అధికారులను కూడా అదే నిలదీశారు. ఎన్నిసార్లు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదు, ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తే మాత్రం వచ్చి అన్ని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఈ హామీనైనా నెరవేరుస్తారా అనేటువంటి ప్రశ్నను వాళ్ళు లేవనెత్తారు. అధికారులు అయితే మాత్రం సీరియస్ గానే తీసుకుని పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడంతో నిన్నటి రోజు అయితే తాత్కాలికంగా ఈ యొక్క నిరసనను నిలుపు చేశారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫుడ్ కు సంబంధించి సరైనటువంటి క్వాలిటీ లేదని చెప్పి, అలాగే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు తమకు ఆంక్షలు పెడుతున్నారు. నైటీస్ వేసుకుని బయటికి రాకూడదని, లేకపోతే లోపలికి వెళ్లేటప్పుడు తీసుకువెళ్లేటువంటి వాటిని ఏం తీసుకెళ్తున్నారు లోపలికని తనిఖీ చేస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపైన అధికారులు స్పందించి దీనిపైన ప్రత్యేక కమిటీని నియమించారు. ముఖ్యంగా మహిళా ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్లతో కమిటీని నియమించి విద్యార్థులతో మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు చేపడుతున్నారు. రైట్, థాంక్యూ దినేష్. మాట్లాడడం ఎంతవరకు రైట్? ఎంతవరకు రైట్ సార్? మీరు చెప్పండి సార్. మేము సాల్వ్ చేస్తాం.